RTI Live News. Ask for right. Welcome to RTI Live News. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం చౌదర్పల్లి గ్రామంలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పేరుపైన 100 క్వింటాల సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు తీసుకువచ్చిన కొందరు వ్యక్తులు ఈ యొక్క వేరుశెనగ విత్తనాలను రైతులకు ఇవ్వకుండా మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం, మా ఇష్టం అనే విధంగా వేరుశెనగ విత్తనాలు తీసుకువచ్చిన వ్యక్తులు చెప్పడంతో రైతులు ఆగ్రహించి వేరుశెనగ విత్తనాలను దాచిపెట్టిన సెంటర్ వద్ద రైతులు ధర్నా చేయడం జరిగింది. మండల అగ్రికల్చర్ అధికారి ప్రియదర్శిని మాట్లాడుతూ ఎన్జీఓస్ నుంచి సబ్సిడీ వచ్చిన వేరుశెనగ విత్తనాలను రైతులకు ఎన్జీఓస్ నుంచి వచ్చిన విత్తనాలను సర్వే చేసి రైతులకు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు, మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో చౌదర్పల్లి గ్రామంలో పెద్ద ముఠా ఇక్కడ ఈ ఏదైతే రైతులకు పల్లి ఇవ్వాలని వచ్చిందో అది రైతులకు ఇవ్వకుండా కొంత బడాబాబులు దీని మీద దోపిడీ చేయడానికి ఒక 5-6 మంది కలిసి వాళ్ళే వేసుకొని మిగిలింది అమ్ముకోవడానికి ప్లాన్ చేశారు. దాన్ని చౌదర్పల్లిలో పట్టుకున్నారు రైతులంతా కలిసి. ఈ బుడ్డ ఏంది ఎక్కడిదంటే మీ రైతులకే ఇవ్వడానికి తెచ్చినామని చెప్పారు, కానీ అంతకుముందు చెప్పలేదు, ఎవరికి తెలియదు. ఇది ఊరికి ఓ పోల్కంపల్లిలో 3 రైతుల పేరు చెప్పారు, చౌదర్పల్లిలో 2 రైతుల పేరు చెప్పారు, ఉప్పలపాలు ఒకటే రైతు. ఆయన ఒకే రైతు ఉప్పలపాలు 40 క్వింటాలు పట్టించుకున్నాడు. చెప్తున్నాడు ఆయన్నే, ఏడ ఉంది ఆ బుడ్డ అంటే నా దగ్గరనే ఉంది అంటున్నాడు. అంటే ఒక్కనికే 40 క్వింటాలు పట్టించుకుంటే మరి ఒంగూరు మండలంలో ఈ గ్రామాల్లో ఉన్న రైతులంతా ఎక్కడ పోవాలి? అంటే వీళ్ళు జనం పేరు చెప్పి వీళ్ళు దోసుకోవడానికి ప్రయత్నించినటువంటి ఈ గూడుపుటాను దీని అధికారులు దీనిపైన స్పందించి ఇంత అన్యాయం జరుగుతుంది. అధికారులు నిద్రపోతున్నా ఏం చేస్తున్నారు? నేను అధికారులకు కూడా చెప్పిన ఇలాంటి బుడ్డు వచ్చిందంటే దీని మీద యాక్షన్ తీసుకోవాలని ఏఓ గారు చేస్తే మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అంటాడు. ఎంఆర్ఓ గారు కూడా చెప్పినాం, ఆయన మాకు తెలియదు అంటాడు. అంటే మరి ఎవరికి తెలుస్తుంది? ఇది బ్లాక్ దంద జరుగుతుంది. ఈ బ్లాక్ దందని బయట పెట్టాలి, ఈ రైతులకు న్యాయం చేయాలని మేము ఈ రైతుల పక్షాన మేము న్యాయం జరిపించాలని అధికారుల కూడా మీరు చేయకపోతే దీని మీద మేము సమాచార చట్టం హక్కు మీద దీని మీద కేసు వేయడానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ కేసు ఉడక వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కేసు ఉడక కొనసాగిస్తాం. ఏందనేది డిక్లేర్గా తెలవాలి. ఎంతమంది డబ్బులు ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది అమ్ముకున్నారు అనేది ఈ గూడుపుటాన్ని చేస్తున్నట్టు ఈ 5-6 మంది ఈ గూడుపుటాన్ని బయట పెట్టాలని మేము ఈ రైతుల పక్షాన మాట్లాడిన చౌదర్పల్లి పోల్కంపల్లి ఇష్యూ మీద ఈ విలేక ధన్యవాదాలు.